చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. జేకేఆర్ గారు మీరు వెళ్ళారు, అక్కడ హిమాలయాలకు వెళ్ళారు, కొత్త సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చారు. ఆ సబ్జెక్ట్ పేరేంటండి అసలు? ఏమంటారు దాన్ని ఇప్పుడు? ఆకర్షణ సిద్ధాంతం. ఎవరిని ఆకర్షిస్తారు? రైట్. మనకి ఏది కావాలనుకున్నా పాజిటివ్ థాట్స్తో ఆకర్షించటం. ఏది కావాలంటే అది పాజిటివ్గా ఉండటం. అది అంటే మీకు ఒక డౌట్ రావాలి, అది నెగిటివ్ను కూడా ఆకర్షించవచ్చుగా. అంటే వాస్తవంగా ఆకర్షణ సిద్ధాంతం అని దేని మీదైనా పనిచేస్తుంది, కానీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అది తొందరగా పనిచేస్తుంది, అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇదొక్కటైనా ఇంకేమైనా సబ్జెక్టులు నేర్చుకున్నారు అక్కడ? వాస్తవంగా జీవితంలో మనిషి ఉన్నతంగా విలువలతో పెరగటం ఎలా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జీవిని హింసించరాదు, హింసిస్తే ఎలాంటి కర్మలు వస్తాయి. అది ఎన్ని సబ్జెక్టులు ఉంటాయా? అన్ని కంటిన్యూ ఉంటాయండి. ఇది అంటే మాకు చెప్పే లెసన్లోనే ఏ జీవిని మనం హింసిస్తే ఎలాంటి కర్మలు వస్తాయి. అసలు జీవిని మనం చాలామంది తెలియక కోడి, మేక ఇలా తింటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి కర్మలు అనుభవించాలి? ఏంటి ఇప్పుడు నాన్ వెజ్ కర్మలు వస్తాయా? 100% వస్తాయనే చెబుతోంది ధర్మ, అంటే ఉపాసన ధర్మ. ఏం చెప్తుందంటే ఏ ప్రాణిని జీవించి ఉన్న ప్రాణిని తినే అధికారం మీకు లేదు అంటుంది. మీరు ఆకుకూరలు, మేక ఆకులు తిని బతుకుద్దండి, కొండలు ఎక్కుద్ది. కానీ అదే మేకని తిని కనీసం మనం కొండలు కాదు కదా, మన ఇంట్లో మెట్లు ఎక్కలేకపోతున్నాం. చూడండి, అది ఆకులు తినబట్టి కొండలు ఎక్కుతుంది. మీరు ఆకులు తినండి, మోకాళ్ళు ఎప్పుడు కొండలు ఎక్కగలుగుతారు, అంత శక్తి మీరు అట్లా అంటున్నారు జేకేఆర్ గారు. ఇప్పుడు మన అనాదిగా మొదటి నుంచి కూడా ఇప్పుడు మనం ఊర్లలో గ్రామ దేవతలకి మేకల్ని బలి ఇవ్వటం, అవునా? అదే మనం తింటాం. అవును. అలా సంక్రాంతి పండేస్తే కోళ్ళు. అవును. మరి అనాదిగా జరుగుతుంది కదా, ఇప్పుడు కొత్త వ్యవహారం మీరు మళ్ళీ భయపెడుతున్నారు జనాల్ని. లేదండి, భయపెట్టే ఉద్దేశం అది కాదు. వాస్తవంగా మానవ అవతారం మనం జీవించి ఉన్న ప్రాణుల్ని తినమని కాదు అంటుంది ధర్మ. మరి దేవతల దగ్గరే కోస్తున్నారు కదండి. అవునండి. మరి అప్పుడు గ్రామ దేవతల దగ్గర అమ్మవారు కొయ్యాల్సిందని కోస్తున్నారు, ఈ రోజు కూడా జరుగుతుంది, అయ్యే మనం తింటున్నాం. అవునండి, అవును. మరి ఏంటి మరి ఈ సిస్టమ్ ఏంటి అసలు? పోతులూరు వీరబ్రహ్మం గారు సినిమా అందరూ చూసే ఉంటారు. దాంట్లో ఆయన ఒకటి చెప్తారు, అమ్మవారు పోలేరమ్మ మిమ్మల్ని మేకలు కొయ్యమందా అని ఒక భక్తుడిని అడిగితే, అవునండి కొయ్యమంది, బోల్డ్ మేకలు కోస్తున్నాం అంటే, సరే కేకేసి అవి పోలేరమ్మ ఇటురా నుప్పు తీసుకురా అంటే ఆవిడ డైరెక్ట్గా నుప్పు తీసుకుని వస్తుంది. ఏంటి కొయ్యమన్నా అంటే వీళ్ళకి కంగారు పుట్టి అంటే మనకి ఏం చూపించారు పోతులూరు వీరబ్రహ్మం గారు, అయ్యా ఈ జీవహింస తప్పు, అమ్మవారు కోరుకోలా, మీరే అలా ప్రలోభ పడుతున్నారు. అంతేగాని ఏ అమ్మవారు కూడా మీరు జీవహింస చేస్తేనే నేను మీకు ప్రసన్నం అవుతామని ఎక్కడా లేదు. అది మనలో మనం ఎవరో ఒకళ్ళ నాయకులా తయారయ్యి దాన్ని ప్రలోభ పెట్టడమే కానీ వాస్తవం అది కాదు.